నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సి ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో రాజకీయ పరిణామాలు రోజు రోజుకి కొత్త పరిణామాలు కొత్త పుంతలు తొక్కుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ముఖ్యమంత్రి ఒకలాగా మాట్లాడితే అక్కడ ఇంకొక ముఖ్యమంత్రి ఇంకొకలాగా మాట్లాడుతున్నారు. అసలు ఏంటి రెండు తెలుగు రాష్ట్రాలలో ముఖ్యమంత్రుల పరిస్థితి ఎందుకు ఇట్లా మారిపోయింది, ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు? అండ్ అట్లనే చూసుకున్నట్టయితే చాలా వరకు సమస్యల గురించి మాట్లాడకుండా వేరే వ్యక్తిగత విషయాల గురించి ఎక్కువ వాళ్ళు ప్రస్తావిస్తున్నట్టు అనిపిస్తుంది. సో వీటి గురించి విశ్లేషించి మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సెంటర్ ఫర్ లిబర్టీ ఫోరం వ్యవస్థాపకులు నల్లమోతు చక్రవర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం శ్రీ గారు, బాగున్నారా సార్? వెరీ గుడ్, చాలా బాగున్నాను. అండ్ మిమ్మల్ని నేను ఇంటర్వ్యూ చేయడం అనేది, పాడ్కాస్ట్ చేయడం అనేది నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే మీలాంటి వ్యక్తులతో చేయడం అనేది మామూలు విషయం కాదు, ఎంతో ఉండాలి. సో ఇలాంటి అదృష్టం నాకు దక్కినందుకు చాలా థ్యాంక్ఫుల్ టు యూ సార్. ఐఎమ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ స్ప్రెడింగ్ మెసేజ్. అంటే నా భావజాలం ప్రజల్లో తీసుకెళ్ళటం నా ప్రధాన ఆశయం. సో మీలాంటి వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తేనే 10 మందికి నా ఆలోచనలు కానీ నా ఐడియాలజీ సిద్ధాంతాలు కానీ తెలుస్తాయి. కాబట్టి మీరు ఎంత థ్యాంక్ఫుల్గా ఉన్నారో ఐఎమ్ ఆల్సో ఈక్వల్లీ థ్యాంక్ఫుల్. థ్యాంక్ యూ సార్. అండ్ సార్, ఇప్పుడు మీరు ప్రస్తుత పరిస్థితులు చూస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో చూసుకున్నట్టయితే ప్రజల సమస్యల కన్నా వీళ్ళు వ్యక్తిగత అంశాలు ఎక్కువ మాట్లాడుతున్నారేమో అనిపిస్తుంది సార్. అది నిజమే అంటారా? మీకు అలా అనిపిస్తుంది? తప్పకుండా. ఇది ఇప్పుడు మొదలైంది కాదు. మనకు రాష్ట్ర విభజన కొరకు ఉద్యమం మొదలైనప్పటి నుంచే ఈ మార్పు మనకు కొంత వచ్చింది. వ్యక్తిగత దూషణలు, ప్రజల్ని రెచ్చగొట్టడాలు, ఇవి చాలా ఈజీ చేయటం. ప్రజలు రెచ్చగొట్టడం అనేది చాలా ఈజీ. బట్ ఒక సరైన నాయకుడు, ఒక మంచి నాయకుడు, సమాజ శ్రేయస్సు కోరే నాయకుడు వ్యక్తిగత దూషణలు రెచ్చగొట్టడం ద్వారా కాకుండా మార్పు ఎట్లా తీసుకురావాలి, ఎటువంటి మన దేశం అభివృద్ధి చెందాలంటే ఎటువంటి మార్పులు తీసుకురావాలి, ఆ దిశగా తీసుకెళ్ళటం ఈజ్ గుడ్ లీడర్షిప్. ఇంగ్లీష్లో ఒక పదం ఉంది, డెమోగాగ్ అంటారు. డెమోగాగ్ అంటే ఫాల్స్ లీడర్. లేని సృష్టించి అబద్ధాలు చెప్పి ప్రజల్ని ఒకరి మీద మతాలు, కులాలు ఇవి చేయొచ్చు, ఓట్లు వస్తాయి మీకు. ఇంకో తరహా ఏంటంటే సమాజం అభివృద్ధి చెందాలి, దానికి ఇది ఇట్స్ నాట్ రొమాంటిక్, యు నో వాట్ ఐఎమ్ సెయింగ్, ఆ మాటలు. బట్ దేశం అభివృద్ధి చెందాలంటే ఇవాళ మనకు కావాల్సింది అదే. భారతదేశం మనకు స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ మనం ఇంకా బాగా వెనకబడి ఉన్న దేశం. అదేంటి సార్ మీరు వెనకబడి ఉంది అంటున్నారు? మోదీ గారేమో ఎక్కడో వెళ్ళిపోయింది, మనము అన్ని రకాలుగా ముందంజలో ఉన్నామని చెప్పేసి మోడీ గారు చెప్తున్నారు. పచ్చి అబద్ధం సిరి గారు. ఇది మరి నేను అనేది అదే, నాయకులు ప్రజలకి ఏం చెప్తున్నారు అనేది మనం జాగ్రత్తగా గమనించాలి. మరి 140 కోట్ల జనాభా ఉన్న దేశం. మీరు సినిమాలు చూస్తారు, నేను సినిమాలు చూస్తాను. పాత రోజులు అంటే మనం ఏదో మన దూరదర్శన్లో వచ్చేది చూసేవాళ్ళం, పెద్ద యాక్సెస్, మన ప్రపంచ జ్ఞానం ఉండేది కాదు. మీరు ఇప్పుడు టీవీ పెట్టినా, ఓ సినిమా థియేటర్కి పోయినా ఎన్ని దేశాలు కనిపిస్తాయండి మనకు? స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, ఇటలీ, యూకే, జర్మనీ, అమెరికా. అసలు హైదరాబాదు ఆ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నోళ్ళు ప్రతి ఇంటికి ప్రతి 5 ఇంట్లోకి ఒకరు అమెరికాలో ఉంటారు. మన దేశం ఆ దేశాల్లాగా ఉందా? ఉందంటున్నారు కదా సార్. ఉందా? మీకు కనిపిస్తుందా? నాకైతే కనిపించట్లేదు కదా. ఎందుకు మనం మభ్యపెట్టుకోవటం? ఇట్ ఈస్ నాట్. మనం ఆ దేశాలు పక్కన వదిలేయండి, మన ఇంటి పక్కన ఉన్న దేశాల స్థాయిలో కూడా మనం లేవు. ఏవవి? చైనా మనకంటే 5 ఇంతలు సంపన్న దేశం, టైవాన్ సంపన్న దేశం, హాంకాంగ్ చాలా సంపన్న. సరే, ఇప్పుడు చైనాలో భాగమైనప్పటికీ హాంకాంగ్ చాలా సంపన్నమైంది. సింగపూర్ అత్యద్భుతంగా అభివృద్ధి చెందింది. సౌత్ కొరియా జపాన్ని దాటింది ఈ మధ్య. మనం వెనకబడ్డ దేశం అండి. మనం 140 మన స్థానం. అయితే 140 కోట్ల జనాభా ఉన్నప్పుడు వాళ్ళ ఆదాయాలన్నీ కూడితే చాలా ఎక్కువ ఉంటుంది. మన జనాభా కూడా ఎక్కువ కదా. బట్ మరి చూడాల్సింది అది కాదు. సిరి గారి ఆదాయం ఎంత, మీ కెమెరామెన్ ఆదాయం ఎంత, సగటు మానవుడి ఆదాయం ఎంత, మన ఆదాయం అమెరికాలో సగటు మనిషి ఆదాయంతో సమానంగా చూసుకుంటాం. కానీ 140 కోట్లది కూడేసి నేను సింగపూర్ కంటే చాలా సంపన్న దేశం అనుకుంటే పిచ్చితనం. మనల్ని మనం మభ్యపెట్టుకోండి. బట్ దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ సెయింగ్, లీడర్షిప్. వాస్తవాలు చెప్పటం అనేది ఇవాళ మన నాయకుల్లో పూర్తిగా లోపించింది. అది మంచైనా చెడైనా చెప్పే ధైర్యం అనేది నాయకులకు అవసరం. అది లేకపోవడం మన దురదృష్టం.